గుప్పెడంత మనసు సీరియల్తో తెలుగు ప్రేక్షకుల మనసును కొల్లగొట్టిన అందగాడు ముఖేష్ గౌడ ప్రస్తుతం సీరియల్స్కు బ్రేక్ ఇచ్చి సినిమాల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు ముఖేష్ గౌడ సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముఖేష్ గౌడ గీతా శంకరం అని ఒక స్ట్రైట్ తెలుగు మూవీతో పాటు ప్రియమైన నాన్నకు అని మరో భారీ ప్రాజెక్ట్లో ముఖేష్ గౌడ హీరోగా నటిస్తున్నాడు. సినిమాల కోసం తన పేరు నిహార్ ముఖేష్ అని కూడా మార్చుకున్నాడు. మన ముఖేష్ గౌడ అంటే ఇప్పటి వరకు రిషి సార్గా ఫేమస్ అయిన మన ముఖేష్ గౌడ ఇప్పటి నుంచి నిహార్ ముఖేష్గా కూడా ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడని చెప్పచ్చు. ప్రస్తుతం ముఖేష్ గౌడ నటిస్తున్న సినిమాల షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే గీతా శంకరం మూవీ ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకుని కొన్ని కారణాల వలన ఈ షూటింగ్ను మధ్యలో నిలిపివేశారు. తాజాగా మళ్ళీ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హీరో ముఖేష్ గౌడ, హీరోయిన్ ప్రియాంక శర్మ, దసరా మూవీ ఫేమ్ సురభి ప్రభావతితో పాటు మరికొందరు ఆర్టిస్టులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. మరోవైపు ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ సినిమాకు పాటలు రాయడం విశేషం. ఈ మూవీ సాంగ్స్ రికార్డింగ్ కూడా ఇప్పటికే పూర్తి చేశారట. మ్యూజిక్ చాలా బాగా వచ్చిందని, పాటలన్నీ సంగీత ప్రియులను అలరిస్తాయని మ్యూజిక్ డైరెక్టర్ అబు చెప్తున్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమాలో మంచి కంటెంట్ ఉంటేనే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాంటి నవరసాలు నిండిన భావోద్వేగాలతో కూడుకున్న స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతుందని, అయితే ఈ సినిమాల కోసం నిహార్ ముఖేష్గా పేరు మార్చుకున్న మన రిషి సార్ సీరియల్లో నటిస్తే మాత్రం ముఖేష్ గౌడ లాగే కొనసాగాలని నిర్ణయించుకున్నాడట. ముఖేష్ గౌడ ప్రస్తుతానికి సీరియల్స్కు గుడ్ బై చెప్పేసి సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడని అర్థమవుతుంది. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్లో క్లిక్ అయినట్లు వెండి తెరపై కూడా సూపర్ స్టార్ ఇమేజ్ను సంపాదించుకోవాలని లక్కీ మీడియా ఛానల్ మనసారా కోరుకుంటుంది. మరి మీరు కూడా ముఖేష్ గౌడ సార్ సినిమాల్లో విజయం సాధించాలని కోరుకుంటే ఆల్ ది బెస్ట్ ముఖేష్ సార్ అని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.